porque la conferencia. బా చూశారు. గత 10 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు అందుబాటులో ఉండడం జరిగింది. మరి నా మేరకు నా వరకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో నేను అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మీకోసం మరి ఈరోజు మీకు మీ దీవెనల కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3వసారి నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవాళ నేను నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి 3వసారి కూడా మీరు నన్ను శాసనసభకు పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ ఒక మాట అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా నా యొక్క శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కడప నగర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతా. ఈ నగరాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి స్థాయిలో మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒప్పించి నిధులు తీసుకొచ్చేదానికి శాయశక్తుల కృషి చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మరి నా గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మరొక్కసారి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.